హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి ఆకు కర్రీ. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. షుగర్ని అయితే చాలా కంట్రోల్ చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి చాలా ఉంటాయండి. కానీ చాలామంది అయితే ముల్లంగి కర్రీని తింటారు కానీ ఆకులను అయితే పడేస్తారు. కానీ సరే పడేయకండి, తినండి. నేను చెప్పే ప్రాసెస్లో వండుకొని తినండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనమైతే కర్రీని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, నువ్వులు అయితే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. వీటిని అయితే ఆయిల్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు. ఎండుమిర్చి, పల్లీలు అయితే నేను వేసుకున్నాను. తర్వాతకి ధనియాలు కూడా ఇస్తున్నా. లాస్ట్లో నువ్వులు కూడా వేసుకొని వేపుతున్నా. వీటిని ఈ విధంగా వేపుకొని కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం ముల్లంగి ఆకు కర్రీ పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఒకటి పచ్చిమిర్చి వేసుకోండి, 2 వెల్లుల్లి వేసుకోండి. అండ్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కొన్ని అయితే ఒక 5 మినిట్స్ నానబెట్టేసిన ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోండి. ముల్లంగి ఆకునైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మనం పోపు పెట్టుకున్న దానిలోకి వేసుకోవడమే. ఆకు మొత్తం వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గే వరకు ఉంచండి. ఆకైతే 70% ఉడికిందండి. ముల్లంగి ఆకైతే ఈ విధంగా ఉడకాలి. బాగా ఉడికింది. ఇందులోకి మనం ముందుగా మిక్స్ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ ఈ విధంగా మంచిగా కలుపుకోండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. టేస్టీ ముల్లంగి ఆకు కర్రీ రెడీ. ఇదైతే హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. టేస్టీ ముల్లంగి ఆకు కర్రీ రెడీ. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.